హాయ్ స్టూడెంట్స్, మనమైతే 18th జరిగినటువంటి పేపర్కి మామూలుగా కీ అయితే చెప్పేసుకున్నాం. సో సొల్యూషన్స్ అనేవి ఎలా చేయాలి అనేది ఒకసారి చూసుకోండి, ఓకేనా? వీడియో స్టార్ట్ చేసే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో వాళ్ళ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే క్వశ్చన్స్కి ఎలా చేయాలి అనేది ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ క్వశ్చన్ ఆఫ్ డివిజన్ ఇఫ్ డివైజర్ ఈస్ 51, quotient is 16 and remainder is 27, then the dividend is. ఇక్కడ మనకి డివిడెండ్ అడుగుతున్నారు. మనం డివిజన్ చేస్తాం కదా, ఇలా వేసుకుని డివిజన్ చేసినప్పుడు ఇక్కడ ఉండేదాన్ని ఏమంటారు? డివైజర్ అని పిలుస్తారు. ఇక్కడ ఉండేటటువంటిది కోషెంట్ అని పిలుస్తారు. ఈ మధ్యలో ఉండేది డివిడెండ్, కింద వచ్చేది రిమైండర్. అయితే మనకి ఏమి ఇచ్చారు? ఇలా డివిజన్ సమ్లో డివైజర్ 51 అంటే ఇది 51 అంట. నెక్స్ట్ వచ్చేసి కోషెంట్ ఎంత? 16 అంటే భాగఫలము 16. రిమైండర్ అంటే శేషం వచ్చేసి 27. ఇక్కడ డివైజర్ అంటే తెలుగులో ఏంటి? విభాజకం అంటారు కదా, విభాజకం అని అంటారు. నంబర్ సిస్టంలో ఎవ్రీ టాపిక్ అనేది చెప్పుకోవడం జరిగింది, అందులో ఉంటుందన్నమాట ఇది. సో ఇక్కడ వచ్చేసి ఒకసారి చూడండి, ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటది? డివైజర్ ఇంటూ కోషెంట్ అంటే 51 ఇంటూ 16 ప్లస్ రిమైండర్ ఎంత? 27. ఇది చేస్తే మనకి ఏమొస్తుంది? డివిడెండ్ వస్తుంది అనమాట, ఓకేనా? ఇప్పుడు చూడండి, 51 ఇంటూ 16 చేయండి. 1 6 6, 5 6 30, 1 1 1, 1 5 5, 6 1 8, 8 16 ప్లస్ 27. 8 16 ప్లస్ 27 ఏమవుతుంది? 13, 2 3 4 8, 843. సో ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. ఇక్కడ అర్థమైందా? ఇది ఫార్ములా అనమాట. డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్, ఓకేనా? మనం డివిజన్ సమ్లో ఇక్కడ ఉండేటటువంటి దాన్ని ఇక్కడ ఉండేదాన్ని మల్టిప్లై చేసి రిమైండర్ని యాడ్ చేస్తే మనకి డివిడెండ్ అనేది వస్తుంది. తెలుగులో విభాజ్యము అంటారు డివిడెండ్ని, ఓకేనా? నెక్స్ట్ సమ్ చూడనమ్మా. మనం 100 షార్ట్స్ చేసుకున్నాం కదా, 100 షార్ట్స్లో మనకి చాలా మటుకు ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. చూడండి, ప్రైమ్ నెంబర్ గురించి నేను చాలాసార్లు చెప్పాను. ఇక్కడ ప్రైమ్ నెంబర్ గురించి అడిగారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆల్వేస్ ఈ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ ప్రైమ్ నెంబర్? ప్రతి ప్రైమ్ నెంబర్కి క్రింది వాటిల్లో ఒకటంట ఫ్యాక్టర్ అవుతుందంట. ప్రైమ్ నెంబర్కి అంటే ప్రధాన సంఖ్య డెఫినేషన్ ఏమొస్తుంది మనకి? ప్రైమ్ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఏంటవా 2 ఫ్యాక్టర్స్? 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఒకటి దానికదే కారణాంకాలుగా కలిగిన దాన్ని మనం ప్రధాన సంఖ్య అని పిలుస్తాం. సో ఇక్కడ ప్రతి నెంబర్కి కూడా అంటే 1 అనేది ఒక ఫ్యాక్టర్. ఇక్కడ ప్రైమ్ నెంబర్కి సంబంధించి ఏంటి? ఇక్కడ ప్రైమ్ నెంబర్కి కూడా ఏమవుతుంది? 1 అనేది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అవుతుంది కదా. సో ఇక్కడ వచ్చేసి క్రింది వాటిలో ఏది ప్రైమ్ నెంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది? ఎప్పుడూ కూడా ఆల్వేస్ అన్నాడు, అంటే 1. సో ఇక్కడ కూడా ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. మీకు 1 to 100 ప్రైమ్ నెంబర్స్ వచ్చి ఉండాలమ్మా. ఎన్ని ఉంటాయి? 25 ఉంటాయి. ఈ 25 కూడా నోటుకు వచ్చేసాయి అనుకోండి, డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట ప్రైమ్ నెంబర్కి సంబంధించి. ఈవెన్ ప్రైమ్ మనకి ఓన్లీ ఒక్కటే ఉంటుంది. ఏంటది? 2 అనేది ఈవెన్ ప్రైమ్ అవుతుంది. ఇంకా ఏ ఈవెన్ నెంబర్ కూడా ప్రైమ్ నెంబర్ అవ్వదు. ఇంకా ఏ సరి సంఖ్య కూడా ప్రధాన సంఖ్య అవ్వదు. 2 మాత్రమే సరి ప్రధాన సంఖ్య. ప్రైమ్ ఈవెన్ నెంబర్ ఓన్లీ 2 మాత్రమే ఉంటుందన్నమాట, ఓకేనా? ఇలాంటివి కొన్ని డైరెక్ట్ బిట్స్ ఉంటాయి ప్రైమ్ నెంబర్కి సంబంధించి. మనకి ప్రతి పేపర్లో కూడా ప్రైమ్ నెంబర్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు, డైరెక్ట్గా అడుగుతున్నారు. బిలో 100 ఉన్నటువంటి 25 ప్రైమ్ నెంబర్స్ నేర్చుకున్నారనుకోండి, వీటికి సంబంధించి మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా, అంటే ప్రైమ్ నెంబర్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. ఎందుకంటే ఇక్కడ నుంచి మాత్రమే మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారనమాట, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ మోడల్ కూడా మనం 100 షార్ట్స్లో చెప్పుకున్నాం. చూడండి, ఇక్కడ సమ్ అడుగుతున్నారు. ఇది ఏంటి అంటే ఇక్కడ మీరు వేసుకోవడంలో ఇబ్బంది పడ్డారనుకోండి, రాంగ్ వచ్చేస్తుంది. చూడండి, పాయింట్ తిన్నగా పాయింట్ వచ్చేటట్టు వేసుకోవాలి. చూడండి, మనకి ఇచ్చినవన్నీ సరిగ్గా వేసుకున్నారనుకోండి, మీరు ఈజీగానే ఆన్సర్ చేసేస్తారు దీనికి. మీరు పాయింట్ దగ్గర ఇబ్బంది పడ్డారు అంటే, సరిగ్గా వేసుకోలేదంటే పాయింట్ తిన్నగా పాయింట్ అనేది మీకు రాంగ్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇది కదా మనకి ఇచ్చినటువంటిది. మీరు ఇక్కడ ఇలా యాడ్ చేయడానికి ఇబ్బంది పడ్డారనుకోండి, ఇలా వేసుకోవాలి. అంటే పెద్దగా ఉన్నదాన్ని ఫస్ట్ వేసుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేస్తారనమాట. సో 111.1001 వేసుకుని 11.01
0.01, 1.001, 1.01, 1.1. ఇప్పుడు యాడ్ చేసుకోండి. మిగతా ప్లేసెస్లో మీరు యాడ్ చేయడమే కాబట్టి జీరోస్ అనేవి పెట్టేసుకోండి. అప్పుడు మీకు ఇబ్బంది ఉండదన్నమాట. ఇలా పెట్టుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఇక్కడ ఏమొస్తుంది 1. నెక్స్ట్ చూడండి 1, 1, 2, 3, 1, 2, 1, 2, 3, 4, 5, 1, 1, 2, 1, 125.2311 వచ్చింది. అంటే ఏ ఆన్సర్ రైట్ అవుతుంది మనకి ఇక్కడ? థర్డ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది, 125.2311. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండమ్మా, ఇది కూడా మనం షార్ట్స్లో చెప్పుకున్నటువంటిదే ఈ మోడల్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4 digit numbers ఫార్మ్డ్ యూజింగ్ ఆల్ ద డిజిట్స్ 4, 2, 0 and 7. వీటితో ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి, స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసి వాటి డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో బిగ్గెస్ట్ నెంబర్ అనేది మనకి ఎలా వస్తుంది? ఎప్పుడు కూడా బిగ్ నెంబర్ అన్నప్పుడు మనం అందులో కూడా చెప్పుకున్నాం, బిగ్ టు స్మాల్ అనేది వేసుకోవాలి. సో వేసుకోండి 7 ఫస్ట్, నెక్స్ట్ 4, 2, 0. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ అన్నప్పుడు ఎలా వేసుకోవాలి? స్మాల్ టు బిగ్ వేసుకోవాలి. కానీ ఇక్కడ స్మాల్ ఏంటి? 0 కదా, 0తో స్టార్ట్ చేయకూడదు, దాని తర్వాత దాంతో స్టార్ట్ చేయాలి. 2, 0, 4, 7. సో ఇక్కడ డిఫరెన్స్ అడుగుతున్నారు అంటే సబ్ట్రాక్షన్ చేయండి. 10 - 7 3, ఇక్కడ 1 ఉంటుంది. 11 - 4 అంటే ఏమవుతుంది మనకి? 7, ఇక్కడ 3, ఇక్కడ 7 - 2 5, అంటే 5373 ఈజ్ అవర్ ఆన్సర్. అంటే సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఇలాంటివి చాలా సమ్స్ చెప్పుకున్నాం మనం, షార్ట్స్లో కూడా చెప్పుకున్నాం. సో ఇది ఖచ్చితంగా వచ్చే గ్యారంటీ బిట్ అనమాట. ఇది చూసారా వచ్చేసింది. సో ఇలాంటివి ఖచ్చితంగా నేర్చుకోవాలి. గ్యారంటీ అన్నప్పుడు ఖచ్చితంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ చూడండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 90. 90కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇది కూడా మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకుంటూ వెళ్ళాలి. 2 తీసుకున్నారనుకోండి, ఎన్ని టైమ్స్? 45 2s are 90. నెక్స్ట్ ఇక్కడ 2 తీసుకోవడానికి లేదు, మనం ఏం తీసుకోవచ్చు? ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు? నెక్స్ట్ 3 కానీ 5 కానీ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోవచ్చు. సో 3 తీసుకున్నారనుకోండి, 15 3s are 45. మరి మాకు ఇక్కడ వరకు టేబుల్ రాదు కదా అంటే కుదరదు. మనం ఖచ్చితంగా 20 స్టెప్స్ నేర్చుకుని ఉండాలి. ఓకేనా? నవోదయ రాసే వల్ల ఎవరైనా సరే 20 స్టెప్స్ నేర్చుకుని ఉండాలి. ఓకేనా? ఇక్కడ చూడండి 15 3s are 45. నెక్స్ట్ అగైన్ 3 తీసుకోండి, 5 3s are 15. సో ఏమొచ్చింది? 2 × 3 × 3 × 5 వచ్చింది. మరి ఇక్కడ ఉన్న ఆప్షన్ లేదు, బట్ మనం ఎలా రాసుకోవాలి? ఇక్కడ 2 × 3 × 3 అంటే 3² అనేనా? సో ఇది ఈ ఆప్షన్ ఉందా చూడండి, ఉంది. సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. మీకు ప్రైమ్ నెంబర్స్ ఐడియా ఉన్నట్టయితే ఇక్కడ మనల్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఏం రావాలి? మనం తీసుకునేవి ప్రైమ్ నెంబర్స్ మాత్రమే రావాలి. ఇక్కడ మీరు ఏ ఆప్షన్ చూస్తే ఈ 2 ప్రైమ్ నెంబర్సా? కాదు. సో ఆప్షన్ తీసేయండి. 6 ప్రైమ్ నెంబరా? కాదు. ఆప్షన్ తీసేయండి. 15 ప్రైమ్ నెంబరా? కాదు. ఆప్షన్ తీసేయండి. ఇంకా మిగిలింది ఏంటి? సి. సో ఇక్కడ సి అనేది రైట్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఈ క్వశ్చన్ చూడండమ్మా, ఇఫ్ 9432 డివైడెడ్ బై 1.25 ఈజ్ 7545.6, దెన్ 9.432 డివైడెడ్ బై 12.5 అనేది ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కదా, వాటిలో ఇలాంటి సమ్ కూడా చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి ఎలా చేయాలనేది. 9432 డివైడెడ్ బై 1.25 వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? 7545.6 అనేది ఇచ్చారు కదా. ఇప్పుడు వచ్చేసి ఒకసారి చూడండి, ఇక్కడ పాయింట్ అనేది రిమూవ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఇంటూ 100/100 చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుంది? 9432 అలానే ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది? పాయింట్ రిమూవ్ అయిపోతుంది. పాయింట్ రిమూవ్ అయిపోయి /100 ఉంటుంది. ఓకేనా? సో ఈ /100 కాస్త ఏమవుతుంది? ఇలా చూడండి, ఇది అలానే ఉంచండి. ఇక్కడ పాయింట్ రిమూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? డిజిట్ తర్వాత పాయింట్ ఉంది, ఒక్క డిజిట్ తర్వాత మాత్రమే పాయింట్ ఉంది. సో 0.6/10 ఇంటూ 10 చేస్తారు. సో ఇక్కడ కూడా సేమ్ అలానే చేశారు. ఇంటూ 100/100 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఈ 100 కాస్త ఏమవుతుంది? పైకి వచ్చేస్తుంది. 9432 ఇంటూ 100/125 అవుతుంది. ఇది వచ్చేసి ఏమవుతుంది? 75456/10 అవుతుంది. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ 100ని ఇక్కడికి తెచ్చేసారు అనుకోండి, ఇవతల పక్కకి తీసుకొచ్చేస్తున్నారు. అలాంటప్పుడు ఏమవుతుంది? 125 ఈజ్ ఈక్వల్ టు
75456 బై 10 ఈ ఇంటూ 100 కదా, ఈ ఇంటూ 100 ఉంది కదా, దాన్ని బైలో రాసుకుంటున్నారు. సో ఇది కదా వచ్చింది, ఇది ఇలానే ఉంచండి. ఇప్పుడు 9432/125 వాల్యూ ఎంత వచ్చింది? 75456/1000 వచ్చింది. ఓకేనా, క్లియర్ కదా ఇక్కడ వరకు. నెక్స్ట్ మనల్ని ఏం అడుగుతున్నారు ఇక్కడ? 9.432 డివైడెడ్ బై 12.5 ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా మనం పాయింట్ రిమూవ్ చేద్దాం. ఇక్కడ విడివిడిగా చూడండి, 9.432 ఉంది కదా, దీనికి రిమూవ్ అవ్వాలనుకోండి ఇంటూ 1000/1000 చేస్తారు. అప్పుడు ఏమవుతుంది దీని వాల్యూ? ఇది విడివిడిగా చూడండి, ఏమవుతుంది? 9432/1000 అవుతుంది. ఓకేనా, ఇది క్లియర్ కదా. సో దీని ప్లేస్లో 9432/1000 వేసుకుంటాం. నెక్స్ట్ కింద ఏముంది? 12.5 ఉంది. సో ఇది ఇలా వేసుకొని ఇక్కడ పాయింట్ రిమూవ్ చేసేసాం, చూసుకోండి ఒకసారి. 12.5 కాస్త ఏమవుతుంది? 125/10 అవుతుంది. అవునా? సో దీన్ని ఏం చేస్తారు ఇప్పుడు? రెసిప్రోకల్ కింద మార్చుకుంటారు ఇంటూ చేస్తున్నప్పుడు. సో ఇది మీకు కాన్సెప్ట్ వింటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇంటూ 10/125 అనేది అవుతుంది. సో ఇది ఒకసారి చూడండి, 9432 దీన్ని ఇలా రాసుకోవచ్చా? 125, ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది, బై 100 ఉంటుంది. ఓకేనా, దీన్ని జస్ట్ నేను ఇటు ఇటు చేంజ్ చేశాను అంతే. ఇది కిందనే ఉంది కదా, ఇలా రాసుకోవచ్చు 125 × 100. సో ఇక్కడ వచ్చేసి దీని వాల్యూ మనకి ఎంత వచ్చింది? ఇక్కడ దీని వాల్యూ చూడండి ఎంత ఉంది ఇక్కడ? 75456/1000 ఉంది. ఇంటూ ఇక్కడ ఇంకొక 100 ఉంది కదా, సో ఇంటూ 100. సో ఎన్ని జీరోస్ ఉన్నాయి బైలో? 1 2 3 4 5. సో 5 డిజిట్స్ తర్వాత పాయింట్ అనేది ప్లేస్ చేయండి. సో ఏమవుతుంది? 0.75456. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది ఇక్కడ? సారీ, నేను ఆప్షన్స్ రాయలేదు. ఇక్కడ ఆప్షన్స్ చూసుకోండి, ఏ ఆప్షన్ రైట్ అవుతుంది ఇక్కడ? బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది అనమాట. క్లియర్ కదమ్మా, అర్థమైంది కదా? డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఏం లేదు, మన కన్వీనియంట్ కోసం ఇక్కడ సేమ్ ఒకటి నంబర్స్ ఉంటాయి, కానీ పాయింట్ని బట్టి మనం రాసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తామన్నమాట. అలా వచ్చినప్పుడు మనకి క్లియర్గా కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, కాకపోతే 100 ఎక్కడ వేయాలి, బైలో ఏమేయాలి, న్యూమినేటర్లో ఏముంటుంది అనేది జాగ్రత్తగా చూసుకుంటూ వేయాలి. సో కాన్సెప్ట్ విన్నారనుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి బి అనేది రైట్ ఆప్షన్ అవుతుందమ్మా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. సురేష్ లెఫ్ట్ హీస్ హోమ్ ఎట్ 9 AM టు మీట్ హిస్ అంకుల్. హీ వాక్డ్ ఫర్ 10 minutes, ట్రావెల్డ్ ఇన్ బస్ ఫర్ 1 hour 5 minutes, అండ్ దెన్ వాక్డ్ ఫర్ 15 minutes టు రీచ్ హిస్ అంకుల్స్ హోమ్. He stayed there for 3 hours 20 minutes and reached his home at 3:30 PM. How much time did he take on the return journey? క్వశ్చన్ అయితే పెద్దగా ఉంది, కానీ ఇక్కడ ఒకసారి చూడండి టైంకి సంబంధించి. ఇక్కడ చూడండి, సురేష్ అనే అబ్బాయి 9కి వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరాడు. ఎందుకు? వాళ్ళ అంకుల్ని మీట్ అవ్వడం కోసం, కలవడం కోసం వెళ్ళాడు. హీ వాక్డ్ ఫర్ 10 minutes. స్టార్ట్ అయింది ఎప్పుడు? 9కి స్టార్ట్ అయ్యాడు. 10 minutes నడిచాడు, అంటే 9:10 అయ్యింది అక్కడికి. ఓకే, ట్రావెల్డ్ ఇన్ బస్ ఫర్ 1 hour 5 minutes. 1 hour 5 minutes ఏం చేశాడు? బస్సులో ట్రావెల్ చేశాడు. సో ఇక్కడికి వచ్చేసి ఏమైంది? 10:05 అయ్యింది. ఓకేనా, బస్సులో ట్రావెల్ చేసేసరికి. తర్వాత అండ్ దెన్ వాక్డ్ ఫర్ 15 minutes. మళ్ళీ ఏం చేశాడు? 15 minutes నడిచాడు. మినిట్స్, సో మినిట్స్ దగ్గర మాత్రం వేసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుంది? 10:20 అయిందనమాట నడిచేసరికి. ఈ 10:20కి టు రీచ్ హిస్ అంకుల్స్ హోమ్. 10:20కి వాళ్ళ అంకుల్ ఇంటిని చేరుకున్నాడు. ఇక్కడ మనల్ని ఏం అడిగారు? రిటర్న్ జర్నీలో ఎంత టైం పట్టింది అని అడుగుతున్నారు. ఓకేనా, ఇక్కడ 10:20కి వాళ్ళ అంకుల్ హోమ్ని రీచ్ అయ్యాక అక్కడ ఏం చేశాడు? 3 hours 20 minutes. ఈ స్టేడ్ దేర్ ఫర్ 3 hours 20 minutes. అక్కడ ఎన్ని గంటలు ఉన్నాడు? 3 గంటల 20 నిమిషాలు ఉన్నాడు. అంటే 10:20 దగ్గర నుంచి 3 hours 20 minutes అక్కడ ఉన్నాడనమాట. సో ఎంత అయింది? 13:40. 13:40 అంటే ఏంటి? ఇక్కడ 10 తర్వాత 11, 12, 1 అంటే 1:40 అయింది. 1:40 PM అయింది. సో ఇప్పుడు మళ్ళీ బయలుదేరారు అనమాట. మీరు ఇక్కడ నుంచి చూసుకోవాలి. 1:40కి 1:40 వరకు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. అక్కడ స్టార్ట్ అయ్యాడు. మళ్ళీ స్టార్ట్ అయ్యి ఎప్పుడు రీచ్ అయ్యాడు వాళ్ళ ఇంటికి? 3:30కి రీచ్ అయ్యాడు. సో ఈ రెండింటి మధ్య ఉన్న టైం ఎంత అనేది క్వశ్చన్ అనమాట ఇక్కడ.
ఒకసారి చూడండమ్మా. సారీ, నేను ఇక్కడ రాంగ్ ఏసేసాను చూడండి. 9, 10 అయింది కదా నడిచిన తర్వాత. తర్వాత 1 అవర్ 5 మినిట్స్ బస్ జర్నీ చేశాడు కదా! సో, ఇక్కడికి ఎంత అయింది? 10 అవర్స్ 15 మినిట్స్ కదా అయింది. సో, మనకి ఇక్కడ 10:30కి వెళ్ళాడనమాట. 10:30 నుంచి 3:20 మినిట్స్ అక్కడ ఉన్నాడు కాబట్టి ఎంత అవుతుంది ఇప్పుడు 50. అంటే ఇంకొక 10 మినిట్స్ అనేది మనకు తక్కువొస్తుంది ఇక్కడ. సో, సారీ, నేను తప్పేసాను. సో, 13:50 అంటే 1:50 వరకు అక్కడే ఉన్నాడు. సో, అప్పుడు ఏం చేశాడు? మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాడు. రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసి 3:30కి ఇంటికొచ్చేసాడనమాట. వాళ్ళ అంకుల్ ఇంటి దగ్గర ఇక్కడ స్టార్ట్ అయ్యాడు. 3:30కి ఇంటికొచ్చేసాడు. సో, ఈ రెండింటి మధ్య ఉన్న టైం ఎంత అనేది క్వెషను. సారీ, 1:50 నుంచి 2:50కి 1 అవర్ అవుతుంది కదా! 1 అవర్ అయింది కదా! 2:50 అయిన తర్వాత 3:30 అంటే ఇంకొక 10 మినిట్స్ అయితే మనకి 3 అయిపోతుంది. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. నేను నార్మల్‌గా చెప్తున్నాను. ఇక్కడ మీకు 1 అవర్ అంటే 60 మినిట్స్ కదా! ఇది ఐడియా ఉంది కదా! సో, ఇక్కడ వచ్చేసి జాగ్రత్తగా వినండి. ఇక్కడ 1:50కి స్టార్ట్ అయ్యాడు. 3:30కి ఇంటికొచ్చాడు. 1:50 నుంచి 2:50కి మనకి ఎంత టైము? 1 అవర్. తర్వాత ఇంకొక 10 మినిట్స్ అయితే మనకి ఏమైపోతుంది? 3 అయిపోతుంది. సో, ఇక్కడ ఒక 10 మినిట్స్. ఇవన్నీ 30 మినిట్స్. సో, ఎంత? 40 మినిట్స్. సో, మొత్తం 1 అవర్ 40 మినిట్స్ రిటర్న్ జర్నీ పట్టిందనమాట. ఓకేనా? అర్థమైంది కదమ్మా! డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తాను. ఓకేనా? ఇక్కడి వరకు క్లియర్ కదా! నెక్స్ట్ క్వెషన్ చూడండి. 17 బాటిల్స్ ఆఫ్ వాటర్ ఈచ్ ఆఫ్ 300 ml and 30 బాటిల్స్ ఆఫ్ జ్యూస్ ఈచ్ ఆఫ్ 130 ml ఆర్ poured into a jug. The total liquid in the jug in liters is 17 బాటిల్స్ ఆఫ్ వాటర్ ఉంది. ఒక్కొక్క బాటిల్లో 300 ml ఉంది. సో, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది 1 లీటర్ అంటే 1000 ml అని చెప్పేసి. సో, ఇక్కడ వచ్చేసి ఒకసారి చూడండి. ఎన్ని బాటిల్స్ ఆఫ్ వాటర్ ఉంది? 17 బాటిల్స్ ఉంది. 17 బాటిల్ నీళ్ళు ఉన్నాయి. సో, ఒక్కొక్క బాటిల్ వచ్చేసి 300. సో, ఎంత అవుతుంది మొత్తం? 300 ఇంటూ 17 అంటే 5100 ml వాటర్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ 30 బాటిల్స్ ఆఫ్ జ్యూస్. 30 బాటిల్స్ జ్యూస్ బాటిల్స్ ఉన్నాయి. ఒక్కొక్క బాటిల్ వచ్చేసి 130 ml ఉంది. సో, 130 ఇంటూ 30. సో, ఏమవుతుంది? 3900 అవుతుంది. 3900 ml. సో, ఈ రెండు కలిపి ఏం చేశారంట? poured into a jug. జగ్లో వేశారు. జగ్లో వేస్తే మొత్తం ఎన్ని లీటర్స్ ఉంది అని అడుగుతున్నారు. సో, యాడ్ చేయండి రెండింటిని. యాడ్ చేస్తే 0, 1, 5, 3, 8, 9. 9000 ml. 9000 ml మిల్లీ లీటర్స్. కానీ మనకి ఇక్కడ ఆప్షన్ ఎలా ఉంది? లీటర్స్లో. జగ్ ఇన్ లీటర్స్ ఈజ్. సో, 9000/1000. 1 లీటర్కి 1000 అనుకో. 9000 అంటే మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు 9 లీటర్స్ అని చెప్పేసి. చూడండి. సో, 9 లీటర్స్ ఉందన్నమాట. ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ? బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇది చూడండి. ద సింప్లెస్ట్ ఫ్రాక్షన్ ఫార్మ్ ఆఫ్ 20.0925 ఈస్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? మనకి ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది? 4 కదా! సో, ఎన్ని వేసుకోవాలి ఇక్కడ? 4 జీరోస్తో వేసుకోవాలి. అంటే 10,000 వేసుకోవాలి. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. క్యాన్సిల్ చేశారనుకోండి, 25 టేబుల్ చూసారనుకోండి, 8037 వస్తుంది. నెక్స్ట్ 10,000 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 400 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో, 8037/400. సో, ఏ ఆప్షన్ రైట్ అవుతుంది ఇక్కడ? సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ మీరు 5 టేబుల్లో కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? అప్పుడు కూడా మనకి సేమ్ ఆన్సర్ వస్తుందన్నమాట. మిగతా క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చెప్తానమ్మా. ఓకేనా? వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇంకా లెంతీ చేసామనుకోండి, వీడియో క్వాలిటీ అనేది మంచిగా అనిపించట్లేదు. ఓకేనా? సో, నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. ఆపేసి నెక్స్ట్ వీడియోలో మిగతా క్వశ్చన్స్ అనేవి చెప్తాను. ఓకేనా? వీటికి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసారు కదా, మీకు నచ్చితే మన ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.